హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో చూశాక ఇవాల్టి సండే ఎంతోమంది నాలాగా వెయిట్ చేస్తున్నారు రేపటి ఎపిసోడ్ కోసం. ప్లీజ్ లైక్ కొట్టేసేయండి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. ఆ ప్రోమోలో క్లియర్గా వేసాడు బిగ్ బాస్. శ్రీజ గారు నామినేటింగ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తనుజాన్ని నామినేట్ చేసి ఏం చెప్తాడని అనుకున్నాం కదా, అందులో అంత కిక్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పే పాయింట్స్ ఏం లేవు కాబట్టి. ఎందుకంటే తనుజ ఆల్వేస్ టుక్ అ స్టాండ్ ఫర్ పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు శ్రీజ గారు చూసి పవన్ కళ్యాణ్ గారిని నామినేట్ చేసి ఏం పాయింట్స్ చెప్తారో నేనైతే చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను రేపటి ఎపిసోడ్ కోసం. సో కుదిరితే మాత్రం లైవ్ చూస్తాను. ఆమె ఏం చెప్పి నామినేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఎవరిని నామినేట్ చేశారో రేపు మన మనీష్ గారు కానీ, హరీష్ గారు కానీ, ప్రియా శెట్టి గారు కానీ, లేకుంటే శ్రీజ గారు కానీ. అసలు శ్రీజ గారు అది బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు కట్టప్పని పొడిచేటప్పుడు ఎంత ఎమోషన్ వచ్చిందో, కానీ అది బ్యాక్ స్టాబింగ్ లాగా. బట్ దిస్ ఈజ్ ద రియల్ స్టాబింగ్. రియల్గా లెగవాలి, కళ్ళు తెరుచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని హెచ్డి వీడియోలు వేసి చూపిస్తారు, ఎంతమంది వచ్చి చెప్తారు మీకు అలాంటి బాండ్స్ వద్దు అని చెప్పిన. ఫస్ట్ ఏమో మాకు వద్దు, నేను అసలు ఆమెను దేకను, అది ఇది అని మాట్లాడారు. మళ్ళీ వెళ్ళి ఆమెతోనే ఉండటం, ఆమె మెడికల్ రూమ్కి వెళ్తే ఏడవటము, మళ్ళీ నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి నువ్వు సేవ్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నావు అనుకోవటము. అది బయట నెగిటివిటీ ఉన్నది. అట్లీస్ట్ ఒక 20% అయినా నెగిటివిటీ అనేది ఉన్నది. మిగతా వాళ్ళందరూ ఆ ఫ్యాన్ బేస్, ఆ పిఆర్, ఆ పవన్ కళ్యాణ్ గారి పిఆర్ ఇవన్నీ ఉన్నాయి వల్ల అవన్నీ బయటికి రావట్లేదు. కానీ రేపు శ్రీజ గారు వచ్చి మాట్లాడతారు చూసారా, దానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనేది, ఈమె ఏం పాయింట్ చెప్పి నామినేట్ చేసిద్ది అనేది నిజంగా చూడాలని ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ గైస్. సో మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్ గైస్.